హలో ఫ్రెండ్స్, నేను మీ దింటకుర్తి మురళీకృష్ణ. ఇంట్లోకి వెళ్ళినప్పటి నుంచి గొడవల, అప్పుల బాధ తప్ప ఆదాయం లేదా? మరి దీనికి సొల్యూషన్ ఏమనుకుంటున్నారు? ఇంకేముంటుంది, వాస్తుని కరెక్ట్ చేసుకోవడమే. దీనికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. మాట్లాడుకొని మీ సమస్యకి సొల్యూషన్ నేను ఇస్తాను. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మహాగౌరి ఉపాసకులు, మనీ పవర్ ఎక్స్పర్ట్, అన్నప్రసాదం ఫౌండేషన్ ఫౌండర్ దింటకుర్తి మురళీకృష్ణ గురువు గారు. మరి ఈరోజు ఎలాంటి మనీ పవర్ ఎఫెక్ట్ తీసుకొస్తున్నారు, ఎలాంటి మనీ పవర్ రెమెడీస్ మనందరికీ అందిస్తున్నారు గురువుగారి మాటలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్తే అమ్మా. హరి ఓం శివం. అసలు నిజంగా హరి ఓం శివం అని మొదలుపెట్టి మీరిచ్చే ఒక్కొక్క ఎఫర్మేషన్, ఒక్కొక్క మనీ పవర్ నిజంగానే ఒక మంచి ఎనర్జెటిక్ పవర్ అని చెప్పాలి గురువుగారు. ఏంటి అసలు ఏమన్నా రెస్పాన్స్ ఏంటి గురువుగారు? ఏం మ్యాజిక్ చేశారు? మీ ఎఫర్మేషన్ ఏంటో ఫస్ట్ నాకు చెప్పండి. దీన్ని బట్టి మీ ఎఫర్మేషన్ ఏదో చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టు. నా ఎఫర్మేషన్ అయితే నాకు ఉన్న జ్ఞానాన్ని 10 మందికి పంచిపెట్టాలి. ఆ 10 మంది వచ్చేస్తూనే ఉన్నారు. 10 మంది ఏంటి, లక్షలు ఉన్న జ్ఞానాన్ని. ప్లస్ నేను ఎప్పుడు కూడా నేను ఏదైనా ఒక ఫ్రూట్ అంటే ఒక శాస్త్రం నుంచి ఒక పండు తిన్నాను అనుకో, ఒక స్వీట్ తిన్నాను అనుకో, ఆ స్వీట్ అందరికీ పంచిపెట్టాలనుకుంటా. నేను ఈ సబ్జెక్ట్ నేర్చుకోగానే ఫస్ట్ మ్యాజిక్ వాటర్ బాటిల్ రాయగానే నాకు అద్భుతమైన రిజల్ట్ కనబడి వెంటనే అందరికీ చెప్పాలనుకున్నా. అది అలాగే అద్భుతంగా అందరికీ రీచ్ అయింది. ఎన్ని కాల్స్ వస్తున్నాయంటమ్మా, చాలా అద్భుతంగా చాలా అద్భుతమైన రెస్పాన్స్ కాల్స్ అంటున్నారు గురువు గారు. కనీసం మీ నెంబర్ ఇస్తున్నారు, నాది అక్కడ ఉంటుంది కదా. ఇంటర్వ్యూస్ కోసం జాహ్నవిని కాంటాక్ట్ అవ్వండి అని. ఇంటర్వ్యూస్ కోసం కాంటాక్ట్ అవ్వమంటే మ్యాజికల్ వాటర్ కోసము, మీ వాస్తు క్లాసెస్ కోసము, మీరు చేసే దశమహావిద్యల కోసము నాకు కాంటాక్ట్ అవుతున్నారు గురుగారు. నేను ఎలా రెస్పాండ్ అవ్వని చెప్పండి అసలు. అలా ఎలా రెస్పాండ్ అవుతాం గురుగారు? నేను ఇచ్చింది నా యాడ్స్ కోసము. సో అంటే ఇంటర్వ్యూస్కి ఎవరికైనా కావాలని, వాళ్ళేమో నాకు వాస్తు క్లాసెస్ ఎప్పటి నుంచి చెప్తున్నారు గురువు గారు, దశమహావిద్యలు ఏంటి, లేదంటే ఈ మ్యాజికల్ వాటర్. అసలు మామూలు కాదు అసలు. నాకే ఇలా ఉందంటే మీకు ఎలా ఉండొచ్చు? రెస్పాన్స్ నేను ఇది ఎక్స్పెక్ట్ చేసిందే. ఈ రెస్పాన్స్ నేను ఎక్స్పెక్ట్ చేసిందే. మనం ఈ ఎపిసోడ్లో ఇప్పుడు నాకు ఎందుకంటే ఈ ఎపిసోడ్ ఎందుకు చేయాలనుకున్నానంటే, చాలామంది కాల్ చేసినప్పుడు చాలా దిగాలుగా మాట్లాడుతున్నారమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కాన్ఫిడెన్స్ లేకుండా మాట్లాడితే నాకు అసలు ఇష్టం ఉండదు. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బీ, యూ షుడ్ బి కాన్ఫిడెంట్ కదా. నువ్వు కాన్ఫిడెంట్గా ఉండాలి. ఓకే, లైఫ్లో అప్ అండ్ డౌన్స్ వస్తాయి. స్వామి వివేకానంద ఏం చెప్పారు? స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్. వీక్నెస్ శవంతో సమానం, నువ్వు చచ్చిపోయిన దాడితో సమానం. అటువంటిది నువ్వు అంత వీక్గా, గురుగారు ఏం బాగోలేదండి, టైం బాగోలేదండి, అది కూడా మన వీడియోస్ చూసి గురుగారు టైం బాగలేదండి, అసలు ఏం కలిసి రావట్లేదు, అది అది. మీ టైం సెట్ చేయడానికి ఈరోజు వచ్చా. ఈ జ్ఞానం ఇచ్చింది నా గురువు యొక్క గురువు స్వామి జె శ్రీనివాసన్ గురూజీకి, ఆయన యొక్క పాదాలకు నమస్కారం. ఓకే, మీ టైం సెట్ చేయడానికి ఈ ఎపిసోడ్ చేస్తున్నాను. మనం జనరల్గా టైం బాగాలేదు ఇదే మైండ్తో ఉంటే మనకి ఎప్పుడు టైం బాగోదు. ఓకే, మైండ్ పవర్ని ఎప్పుడైతే మనం గుర్తిస్తామో, అఫర్మేషన్స్, మ్యాజిక్ వాటర్ ఇవన్నీ ఎలా పనిచేస్తున్నాయమ్మా, అవన్నీ కూడా మైండ్ పవర్. అదొక్కటి మీరు లాజిక్ మర్చిపోతున్నారు చాలామంది. దీంట్లో మాయ లేదు, మర్మం లేదు, అదంతా సైన్సు. నేను చెప్తే జరిగిందో లేకపోతే మీరు చేస్తే జరిగిందో కాదు, మీ మైండ్ చేస్తే జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, మీ మైండ్ దాన్ని పర్ఫెక్ట్గా ఆలోచిస్తే జరుగుతుంది. ఓకే, మనం ఈ అఫర్మేషన్స్లో ఈ టైం బాగోకపోవటం అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఏదన్నా మనం ప్రతి సాటర్డే కూడా మనం నైట్ పడుకునే ముందు మన రిస్ట్ వాచ్ ఉంటుంది కదా, జనరల్గా ఈ రిస్ట్ వాచ్ని, మీరు ఇష్టం వచ్చేదో మారినట్టుంది గురువు గారు, చూపిస్తున్నారు ఏదో గోల్డ్ కలర్. నేను వచ్చినప్పటి నుంచి అబ్జర్వ్ చేయలేదు అసలు. ఇదివరకు లెదర్ ఉండేది కదా. ఇది గోల్డ్ది ఎందుకు వాడుతున్నాను అనేది మీకు లోషా గ్రిడ్ చెప్పినప్పుడు, దాంట్లో రెమెడీస్ గురించి చెప్పినప్పుడు ఈ గోల్డ్ ఎందుకు వాడాలి, సిల్వర్ ఎందుకు వాడాలి అన్ని క్లియర్గా చెప్తా. అవును, ఎక్కువగా లెదర్ పెట్టుకొస్తారు, అప్పుడప్పుడు మీరు గోల్డ్ వాచ్ పెట్టుకొస్తారు. అసలు ఈ గోల్డ్ వాచే ఎందుకు పెట్టుకొస్తారని నాకు చాలా రోజుల నుంచి డౌట్. మన లోషా గ్రిడ్ గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చేస్తాము. ఆ డేట్ ఆఫ్ బర్త్లో మనకి ఏమేమి మిస్ అయినాయి, దాని యొక్క రిజల్ట్స్ ఏంటి, దాని యొక్క రెమెడీస్ ఏంటి,
రెమెడీస్ కూడా మనం మాట్లాడుకుందాం. అద్భుతమైన చిన్న పరిహారాలు, అద్భుతమైన పరిహారాలు ఇద్దాం. దాంతో అంటే వీటితోనే లైఫ్ ఏదో అయిపోద్ది అని అనుకోవద్దు. ఈ లైఫ్ ఎఫర్మేషన్స్తో అద్భుతంగా జరుగుద్ది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కానీ కొన్ని చిన్న పరిహారాలు ఇస్తాం కదా, దీంతోనే అయిపోద్దా కామెంట్ పెడతారు కొంతమంది. దీంతోనే అయిపోద్దా అంటే కాదు, నెక్స్ట్ స్టెప్ వేయడానికి బలం వస్తుంది ఫస్ట్ మనిషికి, అది చాలా అవసరం కదా. నెక్స్ట్ స్టెప్ వేస్తే మనం ఆలోచన శక్తి పెరిగితే ఆటోమేటిక్గా మనం ఇంకొక ముందుకు వెళ్ళడానికి, ముందు అడుగు వేయడానికి మనకి శక్తి వస్తుంది అనమాట. ఇప్పుడు శనివారం నైట్ మనం పడుకునే ముందు వెన్ వీఆర్ గోయింగ్ టు బెడ్ అంటే మనం పడుకునే ముందు కరెక్ట్గా బెడ్ ఎక్కేసాం, పడుకుంటున్నాం, రిస్ట్ వాచ్ తీయండి, రిస్ట్ వాచ్ని స్టాప్ చేసేయండి, పుల్ చేయండి, దీన్ని పుల్ చేసి పక్కన పెట్టేసి పడుకోండి, మంచిగా పడుకోండి. రాత్రి మంచిగా నిమ్మలంగా పడుకోండి, నిమ్మలంగా అసలు ఎటువంటి మీరు ఆలోచనలు లేకుండా ఇప్పటి నుంచి ఈ క్షణం నుంచి నా బ్యాడ్ టైం స్టాప్ అయిపోయింది, నాకు గుడ్ టైం స్టార్ట్ అవుతుంది అని చెప్పి నిమ్మలంగా పడుకోండి, చాలా ప్రశాంతంగా పడుకోండి. సండే మార్నింగ్, ఆదివారం మార్నింగ్ ఉదయం, కొంతమంది ఆదివారం సాటర్డే నైట్ చేయండి పడుకునేప్పుడు. సండే మార్నింగ్ చాలామంది ఎప్పుడో లేస్తారు 11-12 గంటలకి. మీరు పొద్దునే లేవండి, కొద్దిగా పొద్దునే లేచి, అలారం ఉండదు, వాచ్ ఉండదు, టైం తెలియదు. అలారం ఉంటుంది కదా మమ్మీ, మొబైల్లో ఉంటుంది కదా, పెట్టుకోవచ్చా మొబైల్లో అలారం పెట్టుకోవచ్చా? వాచ్ మీరు రిస్ట్కి పెట్టుకునే వాచ్ని మాత్రం స్టాప్ చేసేసేయండి. స్టాప్ చేసి మీరు అఫర్మేషన్ ఏం చేసుకోవాలి, చాలా స్ట్రాంగ్ అఫర్మేషన్ చేసుకోవాలి. చెప్తున్నా, మరీ చెప్తున్నా వ్యూయర్స్, మరీ చెప్తున్నాను, మీ బ్యాడ్ టైం ఈ దెబ్బతో, ఈ క్షణంతో ఆగిపోయింది, ఇప్పటి నుంచి నాకు గుడ్ టైం స్టార్ట్ అవుతుంది, ఇదే మీ అఫర్మేషన్. ఓకే, స్టాప్ చేసేయండి, పక్క పెట్టేసేయండి. ఉదయాన్నే లేవండి. ఓకే, ఉదయాన్నే లేచి కాలకృత్యాలు అన్నీ మొత్తం వాట్ ఎవర్ ద డైలీ కోర్స్ కంప్లీట్ చేసుకుని మంచిగా స్నానం చేసి 10 o'clock డాట్ 10ని మీరు వాచ్ని ఆన్ చేయండి. ఎగ్జాక్ట్ 10. మీకు ఆ 10 అంటే ఏంటి, సూర్యుని యొక్క సంకేతం, సూర్యుడు. దీన్ని సాంఖ్యయోగంలో 10ని వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటారు. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఎంత అద్భుతమైన సంఖ్య 10 అనేది, చాలా అద్భుతమైన సంఖ్య. 10 o'clockకి మీరు కరెక్ట్గా 10కి స్టార్ట్ చేయడం, మీ లైఫ్లో ప్రతిదీ కూడా పదింతలు అయ్యి మీకు ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది తిరిగి రావడం అనేది జరుగుతుంది. ఇది రాసి పెట్టుకోండి. మీలో ఇప్పటి వరకు ఎవరైతే నెగిటివ్గా గురుగారు నా టైం బాగాలేదు, నాకు అసలు ఏం కలిసి రావట్లేదు అనేవాళ్ళు ఇప్పటి నుంచి ఆ మాటలు మాట్లాడొద్దు. మీరు అలా మాట్లాడుతుంటే మైండ్ యూనివర్సల్ పవర్కి అదే సంకేతాలు పంపుతుంది. యూనివర్సల్ పవర్ నుంచి మీకు అదే రిప్లై వస్తుంది. మీరు అర్థం చేసుకోండి, ఇది చాలా అద్భుతమైన సబ్జెక్టు. ఎఫర్మేషన్స్ అనేవి చాలా అద్భుతమైన సబ్జెక్టు. మీరు శనివారం నైట్ బ్యాడ్ టైం క్లోజ్, సండే మార్నింగ్ 10 AM మీ గుడ్ టైం స్టార్ట్. గుర్తుపెట్టుకోండి, జరిగి తీరుద్ది. సో ఇప్పటి నుంచి ఎవరు కాల్ చేసినా చెయ్యండి, ఖచ్చితంగా కాల్ చేయండి, హ్యాపీగా కాల్ చేయండి, అంతేనా? హ్యాపీగా కాల్ చేయరా? చాలా మంది నాకు సమస్యలు ఉన్నాయి ఇట్లా కాల్ చేస్తున్నారు. ఇట్లా హ్యాపీగా కాల్ చేయండి ప్లీజ్. మనం ఇప్పుడు హ్యాపీగా ఉంటేనే మనకి యూనివర్స్ నుంచి హ్యాపీ రిజల్ట్స్ వస్తాయి. సో మన సర్కిల్ ఎప్పుడు హ్యాపీగా ఉందనుకో, మనం హ్యాపీగా ఉంటే మన సర్కిల్ హ్యాపీగా ఉంటుంది, అది హ్యాపీగా ఉంటే వాళ్ళ సర్కిల్ హ్యాపీగా ఉంటుంది, అబ్బా టోటల్ యూనివర్సే కదా, టోటల్ యూనివర్సే హ్యాపీగా ఉంటుంది. అదే కదమ్మా మైండ్ పవర్ అంటే అదే. అందుకే కదా ఈ ఎఫర్మేషన్స్కి అంత గొప్ప వాల్యూ, ఈ మ్యాజిక్ వాటర్కి అంత గొప్ప వాల్యూ మీకు. అందుకనే అంత రెస్పాన్స్ ఎందుకు వస్తుందమ్మా చెప్పండి? దాంట్లో పవర్ లేకపోతే ఏం కమెంట్స్. అసలు నేను అసలు అలా చూస్తుంటే హ్యాపీగా ఉంది, నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీకు వచ్చిన రెస్పాన్స్ నిజంగా సూపర్. మీరు ఎవ్వరు ఏం చెప్పినా సిగ్గుపడాల్సిన పని లేదు. మరీ చెప్తున్నాను, అఫర్మేషన్స్ రాసుకునే వాళ్ళు ఎవ్వరూ సిగ్గుపడాల్సిన పని లేదు. ఓకే, ₹1,00,00,000 రాసుకుంటారు, రాసుకో, 10 కోట్లు రాసుకుంటే రాసుకో, 100 కోట్లు రాసుకుంటే రాసుకో, సిగ్గుపడాల్సిన పని లేదు. ఎవడన్నా నవ్వుతాడా నీకెందుకు? వాడెవడో నవ్వుతే నీకేంటి, ఆడిపళ్ళు బయటపడతాయి. చాలా 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 హ్యాపీగా ఉంది గురుగారు. అయితే చాలా మంది చెప్పాను కదా గురుగారు, వాస్తు క్లాసెస్ మీరు ఎప్పుడైతే అనౌన్స్ చేశారో ఆ క్లాసెస్ గురించి విపరీతంగా రెస్పాన్స్ వస్తుంది, విపరీతంగా కాల్స్ వస్తున్నాయి. అలాగే మనీ పవర్ అసలు చాలామంది చెప్తున్నారు కానీ ఇంత డీటెయిల్డ్గా నెమ్మదిగా కమెంట్లు కూడా చూడండి ఎంత హాయిగా వింటున్న కొద్దీ వినాలని సబ్జెక్టు తెలుసుకుంటూ చెప్పే గురువులు మాకు ఇప్పటిదాకా దొరకలేదు. మనీ పవర్ అంటే అసలు దాంట్లో ఉన్న లాజిక్లు, జిమ్మిక్లు అవి అసలు అన్నీ చెప్తున్నారు, చాలా బాగుందామని చెప్తున్నారు. ఆ తల్లి దయ అమ్మా, నాకు ఆ తల్లి దయ
మహాగౌరి అంటే దయ. కోపం కూడా మీకు అసలు రాదు. ఒకరి ప్రశ్నకు 4 ప్రశ్నలు నేనైతే అడుగుతూనే ఉంటాను. ఎందుకు రాదమ్మా, కోపం ఎందుకు రాదు? నేనైతే ఎప్పుడు చూడలేదు గురువు గారు. నేను మానవుడే కదా, నాకు కోపం వస్తుంది 100%. కానీ ప్రశ్నలు ఎన్ని అడిగితే అంత ఇష్టం కదా గురువు గారు మీకు. నాకు సబ్జెక్ట్ గురించి పర్ఫెక్ట్ గా అడిగితే, అంటే నేను ఆల్రెడీ చేసిన వీడియో గురించి అడిగితే నాకు కోపం వస్తుంది. అంతేనా? గుర్తుపెట్టుకోండి, కొత్త కొత్త క్వశ్చన్లు అడిగితే నాకు ఇంకా సబ్జెక్ట్ చెప్పాలనిపిస్తుంది. అదొక ఎనర్జీ వస్తుంది మళ్ళీ. ఓకే, కరెక్ట్, ఇంకా అడగండి అన్నట్టు ఉంటుంది. నాకు కూడా ఎన్నో కాల్స్ వచ్చినాయమ్మా, మనీ పవర్ క్లాస్ అని. నేను ఒకటే చెప్తున్నానమ్మా, మీకు ఉన్న జ్ఞానాన్ని మొత్తం యూట్యూబ్లో పెట్టేస్తున్నా. కానీ గురుగారు, మీరు చెప్పినా సరే మీ దగ్గరకు వచ్చి ఆ ఒకరోజు మేము ఉండి మిమ్మల్ని చూసి మీ దగ్గర నేర్చుకొని వెళ్ళాలి అని అడిగేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. చాలా అంటే చాలా. నాకు రోజు వచ్చే కాల్స్లో నాకు 80% మనీ పవర్ క్లాస్ గురించి అడుగుతున్నారు. మనీ పవర్ క్లాస్ ఒకటి అడుగుతున్నారు గురువు గారు. మనీ పవర్ అఫర్మేషన్స్ ది మీకు పర్సనల్ అపాయింట్మెంట్ ఒకళ్ళు అడుగుతున్నారు. షూర్, తప్పకుండా ఇద్దాము పర్సనల్ అపాయింట్మెంట్ అయితే. బట్ మనీ పవర్ క్లాసెస్ అయితే ఇప్పుడు మనం పెట్టలేము. మీకు కూడా తెలుసు కదా, మీకు జనవరి ఫిబ్రవరి టోటల్గా మనం వాస్తు క్లాసెస్ మనం కండక్ట్ చేస్తున్నాను. ఓకే, తర్వాత నాకు సహస్ర చండీ అండ్ దశమహావిద్య యాగం, పెద్ద యాగం తలపెట్టాం, తెలిసిందే కదా. మనం ఏప్రిల్లో డెఫినెట్గా మనీ పవర్ క్లాసెస్ మనం కండక్ట్ చేద్దాం. ఏప్రిల్లో 100% కండక్ట్ చేద్దాం. ఎవరెవరైతే నాకు కాల్ చేశారో వాళ్ళు గుర్తుపెట్టుకోండి, నేను వాళ్ళకి చెప్పే ఆల్రెడీ యూట్యూబ్లో మీకు అనౌన్స్ చేస్తానని. మనం ఏప్రిల్లో మనం దాని గురించి మాట్లాడుకుందాం, ఒకరోజు పెడదాం. బట్ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు ఎవరు కూడా. ఎందుకు, ఇప్పుడు నేను ప్రతిదీ ఏ జ్ఞానం దాచుకోవట్లేదు కదా, ప్రతిదీ మీకు యూట్యూబ్లో పెట్టేస్తున్నా. యూట్యూబ్లో అన్ని వీడియోస్ చూడండి, చక్కగా పాటించండి. కాదు గురుగారు మిమ్మల్ని చూడాలి డైరెక్ట్గా, కంపల్సరీ మిమ్మల్ని కలవాలి అంటారా, రండి, నో ప్రాబ్లం. మనం ఏప్రిల్లో మనం మాట్లాడుకున్నట్టు మనం ఆ క్లాసెస్ కండక్ట్ చేద్దాం. అందరూ రండి. అంటే ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో, నేను గురుగారు డైరెక్ట్గా కలవాలన్న వాళ్ళు డైరెక్ట్గా కలుద్దురు. కానీ 100% మనం చేద్దాం ఆ క్లాస్ కూడా. బట్ ఇప్పుడు ఎవరైతే వాస్తు అద్భుతమైన క్లాసెస్ జరుగుతున్నాయమ్మా, 6 రోజుల పాటు మనకి 37 గంటలు 6 రోజుల పాటు అద్భుతమైన క్లాసెస్ జరుగుతున్నాయి. టోటల్ వాట్ ఎవర్ ఇక్కడ నా బ్రెయిన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ జ్ఞానం మొత్తం తీసేసి నాకు 100 మంది శిష్యులకి ఇచ్చేయాలని నాకు ప్రస్తుత సంకల్పం 2023లో. కాబట్టి ఈ యొక్క అద్భుత అవకాశాన్ని అందరూ యూటిలైజ్ చేసుకోండి. ఈ నెల 24వ తారీఖు జనవరి 24 నుంచి 6 డేస్ పాటు ఈ క్లాసెస్ జరుగుతాయి. అద్భుతంగా రిజిస్టర్డ్ ఒక ట్రస్ట్ నుంచి మీకు పార్టిసిపేషన్ సర్టిఫికేట్ కూడా వస్తుంది. కాబట్టి అది కూడా వాల్యుబుల్. ఇదన్నీ కూడా మీరు మనసులో పెట్టుకొని ప్రతి ఇంట్లో, అంటే మన లైఫ్ని మనం సెట్ చేసుకొని మంచి ఎదుగుదలకు రావాలి. కాబట్టి ఆ క్లాసెస్లో జాయిన్ అయ్యే వాళ్ళు కూడా ఎవరెవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఇమీడియట్గా కింద స్క్రోల్ అయ్యే నెంబర్స్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి. సూపర్ గురుగారు, చాలా 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 మంచి విషయం తెలియజేశారు. అండ్ చాలా మంచి మాటలు, మంచి ఎఫర్మేషన్, మనీ పవర్ వాల్యూ అండ్ మన ఎఫర్మేషన్ వాల్యూస్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎంతోమందికి మోటివేషన్ ఇచ్చారు గురువు గారు. నిజంగా అంటే ఎవరు కూడా డల్గా ఉండొద్దు, యాక్టివ్గా ఉండాలని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం గురు. నమస్తే అమ్మా, హరి ఓం శివ. సో చూసారు కదండి, నిజంగా పవర్ మనీ పవర్. ఆ మనీ పవర్ గొప్పతనం ఏంటి, ఒక్కళ్ళు కూడా డల్గా ఉండడానికి వీల్లేదు అని, దానికి ఎలాంటి రెమెడీస్ చేస్తే మీరు అందరూ హ్యాపీగా ఉంటారో కూడా అంత చక్కటి రెమెడీస్ అందించారు. మరి మీరు కూడా వాస్తు క్లాసెస్కి అటెండ్ అవ్వాలి, వాస్తు నేర్చుకోవాలి, మీరు ఇంకా ఎదగాలి, లైఫ్లో ఎంతో పవర్ పెంచుకోవాలని అనుకుంటే మరి వాస్తుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ, మనీ పవర్కి సంబంధించిన అపాయింట్మెంట్ కానీ, గురువుగారు అపాయింట్మెంట్ కానీ, అదేవిధంగా వాస్తుకి సంబంధించి మీ ఇంట్లో వాస్తు విజిట్కి సంబంధించిన అపాయింట్మెంట్ కానీ గురువుగారిది కావాలి, గురువుగారిని డైరెక్ట్గా కలవాలి, మీకు ఎలాంటి సందేహం ఉన్నా నివృత్తి చేసుకోవాలంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. వారికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలియజేస్తారు. నమస్కారం.